ఏమంటారు మీరు అసలు? నాకు ఇప్పుడే ఒక అరగంట క్రితం తెలిసింది ఆయన చనిపోయారన్న వార్త ఇప్పుడే. ఇట్స్ అ గ్రేట్ షాక్ టు నాట్ ఓన్లీ తమిళ ఇండస్ట్రీ బట్ తెలుగు ఇండస్ట్రీ ఆల్సో. తెలుగులో కూడా అనేక హిట్ చిత్రాలు చేసిన ఒక మంచి దర్శకుడు ఆయన. ఎస్పెషల్లీ వైజాగ్ గురించి, వైజాగ్ అందాల గురించి బాగా చలనచిత్ర పరిశ్రమకి, లోకానికి, పరిశ్రమకి చూపించింది ఎవరు అంటే బాలచంద్ర గారే. అనేక చిత్రాలు తీశారు ఆయన వైజాగ్ లో. వైజాగ్ అన్న లొకేషన్ ఆయనకి చాలా ఇష్టం. నేను తీసిన సినిమాల్లో కూడా నేను ప్రొడ్యూసర్ గా ఫస్ట్ సినిమా తీసింది రామదండ అనే సినిమా తీశాను. అది ఒరిజినల్ గా బాలచంద్ర గారు తమిళ్లో ప్రొడ్యూస్ చేశారు. అదే సినిమా నేను తెలుగులో తీసినప్పుడు ఆయన డైరెక్టర్ గా ఉండమంటే ఆయన అసిస్టెంట్ తో చేయిస్తానండి, బట్ నేను దగ్గరుండి సూపర్విజన్ చేసుకుని ఇంపార్టెంట్ సీన్ నేను తీస్తానని చెప్పి ఫస్ట్ సినిమా ఆయనతోటే చేశాను మేము. పేరుకి ఆయన పేరు వాళ్ళ అసిస్టెంట్ అన్న మొత్తం అంతా ఆయనే చేశారు. సినిమా బాగా సక్సెస్ అయింది. నాకు అది ఫస్ట్ స్టెప్ అన్నమాట సినిమా ఇండస్ట్రీ యాజ్ ఎ ప్రొడ్యూసర్. చాలా అద్భుతమైన డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ ఒక నాటకరంగా నుంచి వచ్చి అనేక రచయితగా, ఇప్పుడు మనకి తెలుగులో దాసనారాయణరావు గారు ఎలాగో అన్ని ఆలినాల్ లాగా తమిళ్లో కూడా బాలచంద్ర గారు ఈజ్ ఆల్రౌండర్. అసలు అద్భుతమైనటువంటి దర్శకుడు. కమలహాసన్, రజనీకాంత్ లాంటి హీరోయిన్ మనకి పరిశ్రమకి ఇచ్చిన ఘనత ఆయనకే దక్కింది. అలాగే ఎంతో మంది హీరోయిన్లు కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేయటం అయింది. అలాంటి మహాదర్శకుడు పోవటం ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా చాలా నష్టం. అది వారికి ఆత్మ శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మురళీమోహన్ గారు. ఇక బాలచంద్ర